ఫ్రెండ్స్ పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా హ్యాండ్కి కీ హోల్ అండ్ ఫ్యాబ్రిక్ బౌని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ పొడవు 11 ఇంచెస్ తీసుకున్నాను. క్రింది వైపు నుంచి ఇలా 3 ఇంచెస్కి, పై వైపు నుంచి ఇలా క్రింది వైపుకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కీ హోల్ డిజైన్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్, వెడల్పు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్కి ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే టోటల్ హ్యాండ్ పొడవు 12 ఇంచెస్. మిడిల్లో కీ హోల్ డిజైన్ని కట్ చేశాను కదా, చుట్టూ ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టర్నింగ్స్లో నీట్గా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇవ్వడం వల్ల ఈ క్లాత్ ఈజీగా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఇలా లైనింగ్ని ఒరిజినల్ని ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ బౌ కోసం ఇలా డబల్ లేయర్ క్లాత్ తీసుకున్నాను. నెట్టెడ్ క్లాత్ కాబట్టి డబల్ లేయర్తో క్లాత్ తీసుకొని పొడవు 6 ఇంచెస్, వెడల్పు 4.5 ఇంచెస్ తీసుకున్నాను. కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని థ్రెడ్తో నాట్ వేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.